హౌతీ తీవ్రవాదుల మీద దాడులు చేస్తున్నట్టు అమెరికా, బ్రిటన్‌లు ఎందుకయ్యాయంటే ప్రపంచ వాణిజ్య నౌకల్ని ఆపేస్తూ, వాటిని దెబ్బతీస్తూ, తద్వారా అటు పక్కకి రాకుండా చేస్తూ, వాణిజ్య కార్యకలాపాలను స్తంభింపచేస్తున్నారు హౌతీ తీవ్రవాదులు. వాళ్ళ మెయిన్ ఉద్దేశ్యం తమ పక్కన ఉన్నటువంటి అరబ్ దేశాలు తమ మీద ఆధారపడాలా. అట్లాగే వాళ్ళకి కొంత డబ్బులు కప్పాలు కట్టాలా. అట్లాగే యూరప్, నాటో దేశాలు తమ కప్ప కట్టి ఆ వైపు నుండి వెళ్ళాలన్నటువంటి తరహాలో వ్యవహారం నడుపుతున్నారు. బట్ అమెరికా అయితే ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా దాన్ని కంట్రోల్ చేస్తుంది. కానీ వాణిజ్య నౌకల్ని మాత్రం బెదిరించడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడైతే అరబ్ దేశాలు కూడా అమెరికాతో కలుస్తున్నాయి హౌతీల మీద దాడులకి. యూఎస్ఏ ఆన్ February 4th announced a fresh set of strikes on Houthis in Yemen. American forces were aided by many Western and Middle Eastern allies. One of them was Britain. The fresh action came just a day after aerial bombing of Iranian IRGC target and Tehran proxy groups in Iraq and Syria. ఓ పక్కన అరబ్ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళని తో జాయిన్ చేసుకుంటూ వాళ్ళని కూడా కలుపుకుని ఇక్కడ అటాక్స్ అన్నటువంటిది ప్రారంభించింది. అటాక్స్ ఎక్కడ ఆపట్లేదు అమెరికా.